కాకినాడ జిల్లా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గ కమిటీని జనసేన పార్టీ కైవసం చేసుకుంది. కాకినాడ జిల్లా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గ కమిటీని జనసేన పార్టీ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన పాలకవర్గ ఎన్నికల్లో 5 వార్డులకు గాను జనసేన పార్టీ 3, టీడీపీ 1, స్వతంత్ర అభ్యర్థిగా మరొకటి గెలుపొందారు. ఈ నేపథ్యంలో సోమవారం సొసైటీలో పాలకవర్గ నూతన కమిటీ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరిగాయి. చైర్పర్సన్గా జనసేన పార్టీకి చెందిన చెల్లుబోయిన ప్రమీల నాగేశ్వరరావు, ఆ పార్టీకే చెందిన టైల్స్ బాబీ అనే మేళం రామకృష్ణ వైస్ చైర్మన్లుగాను ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి దుర్గాప్రసాద్ ప్రకటించారు. వీరిని జనసేన నాయకులు సూరవరపు సురేష్, పిల్లా శివశంకర్, మార్నిడి రంగబాబు, చెల్లుబోయిన సతీష్, జ్యోతుల సతీష్, ఓదూరు నాగేశ్వరరావు, ఓదూరి కిషోర్, ఊటా నానిబాబు, ఓగెట్టి మురళి, దేవరపల్లి రామారావులు అభినందించారు. అరిగేల ప్రసాదరావు గారు సపోర్ట్ చేశారు. సెకండరీ కింద మేళం రామకృష్ణ గారు బలపరిచారు. ఉపాధ్యక్ష పదవికి మేళం రామకృష్ణ గారు నామినేషన్ వేయగా వారిని అరిగేల ప్రసాదరావు గారు బలపరిచారు. చెల్లిపోయిన ప్రమీల గారు సెకండరీగా బలపరిచారు. ఈ నామినేషన్ పీరియడ్ ముగిసినప్పటికీ ఓన్లీ ఈ అధ్యక్ష పదవికి గాను చెల్లిపోయిన ప్రమీల గారు, ఉపాధ్యక్ష పదవికి గాను మేళం రామకృష్ణ గారు మాత్రమే నామినేషన్లు వేశారు కనుక మీకు తెలియజేయడం అయింది. అధ్యక్షులుగా చెల్లిపోయిన ప్రమీల గారు, ఉపాధ్యక్షులుగా మేళం రామకృష్ణ. మీ అందరికీ తెలుసు, నిన్నటి రోజు జరిగినటువంటి పిఠాపురం అర్బన్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేసినటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం అభ్యర్థులు ఘన విజయాలు సాధించారు. ఈరోజు షెడ్యూల్ ప్రకారం చైర్మన్, ఉప చైర్మన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఈరోజు జరిగింది. దీంట్లో మన చెల్లిపోయిన ప్రమీల్ గారిని చైర్మన్గాను, వైస్ చైర్మన్గా మేళం రామకృష్ణ అనేటువంటి టైల్స్ బాబీ గారిని ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషం. 105 సంవత్సరాల చరిత్ర గల ఈ బ్యాంకు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక మహిళని చైర్మన్గా ఎన్నుకోబడ్డం చాలా గర్వకారణం. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వారి మన శాసనసభ్యులుగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో మొట్టమొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించడం, ఒక మహిళను చైర్మన్గా కూడా ఎన్నుకోవడం మన అందరికీ గర్వకారంగా చెప్తున్నాం. దీనికి సహకరించిన ఎన్డీఏ మిత్రులందరికీ మరొక్కసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేమేమైతే గతంలో చెప్పామో, ఇందాక ఎవరో పెద్దలు చెప్తున్నారు, గతంలో బ్యాంకుగా ఉండేది ఇది సొసైటీగా మారింది. దీన్ని తిరిగి బ్యాంకుగా మార్పు చేసి ఈ బ్యాంకుని అన్ని విధాలుగా కూడా ఖాతాదారులకు సహాయకారిగా ఉపయోగకరంగా ఉండే విధంగాను కూడా ఎన్నుకోబడిన కొత్త కార్యవర్గం తీర్చిదిద్దుదని ఈ సందర్భంగా మీ అందరికీ